गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకి నమస్కరిస్తూ కళా తపస్వి విశ్వనాథ్ గారి చరణాలకి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ అందరికీ వందనం. కళా తపస్వి విశ్వనాథ్ గారి ఆరోగ్యం సహకరించకపోవడంతో వారి ఆజ్ఞ అనుసారం వారు చెప్పబోయే 4 మాటల్ని నన్ను చెప్పమని వారు ఆదేశించారు కనుక చిలకలాగా వారి పలుకుని పలకబోతున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి కర్తలు ఎవరూ లేరు, అందరూ కార్యకర్తలే. అభిమానంతో చేతులు మనసులు కలిపి నిర్వహిస్తున్న అద్భుతమైన కార్యక్రమం ఇది. అద్భుతమైన కార్యక్రమంలో చాలా సముచితమైన అంతరాయం ఇది. ఎందుకంటే రాబోయే కార్యక్రమం ఏంటో అంత గొప్ప కార్యక్రమం అన్నమాట. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ ఎస్ఏ మోహన్ గారికి, మేకా శ్రీనివాస్ గారు, అలాగే సువర్ణభూమి బృందం వారికి, రాధుబాబు గారికి, సుబ్బరాజు గారికి, విజయ్ కుమార్ గారికి, ఇంకా ఎందరో బోలెడంత అభిమానంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కళా తపస్వి గారి పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ, 3 సంవత్సరాల క్రితం శంకరాభరణం సినిమా పొరల్లోని బంగారాన్ని గురువుగారు ఆవిష్కరించి వెలికి తీసి మనందరికీ వారి ప్రవచన ఆశీస్సులని వినిపించి మనందరినీ ముగ్ధుల్ని చేసిన సందర్భం గుర్తు ఇవాళ మరొకసారి శృతిలయలు సినిమాని చూసి ఆ సినిమాలోని గొప్ప విలువల్ని వారి జ్ఞాన సంపదతో మరొకసారి ఆవిష్కృతం చేసి మనందరికీ వినిపించబోతున్నారు. కాబట్టి గురువుగారి ఆశీస్సులన్నా, గురువుగారి ప్రవచనం అన్నా వారికి ఎంత అభిమానమో ఇంకా ప్రత్యేకంగా మాటలు మనం చెప్పక్కర్లేదు. మరొక్కసారి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ గురువుగారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన సనకి నమస్కారం. మనకి భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రధానమైనటువంటి విషయాలు 2 ఉన్నాయి: కళ, సంస్కృతి. ఇందులో కళ అనేటటువంటి మాట యొక్క ప్రధాన ప్రయోజనం అవతల వారిలో ఉండేటటువంటి సద్భావనలను పెంపొందింపచేయగలిగినటువంటి శక్తి కలిగినది అని. అలాగే సంస్కృతి అంటే ఆచారము, సంప్రదాయము, కట్టుబాట్లు, జీవన విధానము, మాట శైలి, పాటించే పండగలు, ఉపకార బుద్ధి, వీటన్నిటినీ కలిపి ఒక జాతి యొక్క సంస్కృతిగా పరిగణిస్తారు. ఈ కళా సంస్కృతి 2 కూడా అత్యంత ప్రధానమైనటువంటి విశేషాలు. మళ్ళీ ఈ కళలో సంగీతం అనేటటువంటి దానికి ఎనలేని ప్రాధాన్యత. సంగీతము అంటే కేవలం కంఠంతో పాడేటువంటి పాట ఒక్కటి అని చెప్పలేదు. శివ సర్వస్వం లాంటి గ్రంథాలు
సంగీతం అనగా ఏమి అంటే గీతం వాద్యంచ నృత్యంచ సంగీతం అపి ఉచ్యతే. నోటితో పాడేటటువంటి పాట, పక్కన వాయించేటటువంటి వాద్యము, చేసేటటువంటి నృత్యము, ఈ మూడిటిని కలిపి సంగీతముగానే వ్యవహరించారు. ఈ సంగీతమునందు వాడేటటువంటి అత్యంత ప్రధానమైన 2 మాటలు శృతిలయలు. ఈ శృతిలయలు అనేటటువంటి విషయాన్ని ఒక చలనచిత్రానికి ప్రధానమైనటువంటి పేరు చేసి ఆ చలనచిత్రాన్ని నిర్మించడం, దానికి కథని తయారు చేయడం, మిగిలినటువంటి విషయాలన్నింటినీ సమకూర్చి దాన్ని ఒక కళాఖండంగా తయారు చేసి దాదాపు 2 దశాబ్దముల తర్వాత కూడా చలనచిత్రాన్ని తలుచుకుని అబ్బాయి ఎంత గొప్ప సందేశం ఇందులో ఉంది, జాతికి ఇది చాలా అవసరమైనటువంటి చలనచిత్రం, ఇది మా తరంతో ఆగిపోవలసింది కాదు, తర్వాతి తరాలు కూడా ఎప్పటికీ చూసి దీని నుంచి సందేశాన్ని పుచ్చుకోవలసినటువంటి చలనచిత్రం అని స్మరించవలసినంత శక్తివంతమైనది కాబట్టి దాని మీద ఇవాళ ప్రసంగం చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. అంత గొప్ప చలనచిత్రాన్ని అన్ని విధాలా సిద్ధం చేసినటువంటి మహానుభావులు, కళాతపస్వి మాన్యులు శ్రీ కె విశ్వనాథ్ గారు, దానికి మిగిలిన హంగులు సమకూర్చినటువంటి పెద్దలు మాటల రచయిత ఆకెళ్ళ గారు, అలాగే అసలు ఇప్పటిదాకా ఎవరు ఊహించని చేసినటువంటి మాన్యులు శ్రీ శ్రీవెంగళ సీతారామ శాస్త్రి గారు చాలా అద్భుతంగా నటించి అసలు ఆ పాత్రలకి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ప్రధాన్యులు శ్రీ కైకాల సత్యనారాయణ గారు, నరేష్ గారు, వీరందరూ ఉన్నటువంటి సభలో చలనచిత్రం గురించి మాట్లాడడం ఒక గొప్ప అవకాశం. శృతి లయ వీటి రెండింటికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. కేవలం సంగీతం కోసమే ఆ చలనచిత్రం నిర్మింపబడింది అని నేను అనుకోలేదు. శృతి లయ ఈ రెండిటికి ఒక స్థానం ఉంటుంది, ఒక స్థానము, ఒక గౌరవముతో కూడుకున్నటువంటి విశేషం. కుటుంబము అని నేను అన్నాను అనుకోండి, అందులో తాతగారికి ఒక గౌరవం ఉంటుంది, తండ్రి గారికి ఒక గౌరవం, తల్లిది ఒక స్థానం, దానికి ఒక గౌరవం, అన్నగారికి ఒక గౌరవం. అలాగే శృతి లయ ఈ రెండిటికి కూడా ఒక పరమ గౌరవప్రదమైనటువంటి స్థానం ఉన్నది. శృతి తల్లితో సమానం, లయ తండ్రితో సమానం. అందుకే శివసర్వస్వం దాని గురించి మాట్లాడుతూ శృతిర్మాత లయ పిత అని. ఈ రెండిటి మధ్యలో మీరు ఎంత సంతోషాన్నైనా అనుభవించవచ్చు. బహుశः శంకరాభరణం చలనచిత్రంలో ఈ విషయాన్ని ఆవిష్కరించడానికే వేటూరి సుందరరామమూర్తి గారు మహానుభావుడు, ఇప్పుడు ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన స్మరణ సంతోషదాయకం, ఒక అద్భుతమైన మాట అన్నారు. శృతిలయలే జననీ జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి. లా అన్నది ఎక్కువ పడితే తేలి, ఇటువంటి మాటల వలన సాధారణంగా ప్రతిపాదించబడేటటువంటి విషయం సంతోషము మనిషిని తేలుస్తుంది. భావాల రాగాల తాళాల తేలి. మీరు ఏ పని చెయ్యండి, మీరు దేని వలన సంతోషాన్ని పొందండి కుటుంబంలో, అది తల్లిని తండ్రిని గౌరవించి తల్లిగారు చెప్పిన మాట తండ్రి గారు చెప్పిన మాట దాటకుండా అనుభవించినటువంటి సుఖాలు ఏ ఉన్నాయో అవి ఎప్పుడూ హానికరములు కావు. కానీ తల్లిని తండ్రిని కాదని స్వతంత్రించి అనుభవించినటువంటివి పతనహేతువులు అవుతాయి. అందుకే శృతిలయలు రెండూ కూడా సంగీతానికి తల్లిదండ్రుల యొక్క స్థానాన్ని పొంది వాటి కట్టుబాటులోకి మిగిలినవన్నీ ఉన్నప్పుడు అవి రసరంజకములు. అంతేకాదు, అది చిట్ట చివరికి ఎక్కడికి తీసుకెడుతుంది అంటే పరమ భక్తి జ్ఞాన వైరాగ్యములకు కారణమై శ్రీచరణమందార మధుపమునైవ్రాలి, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టగలిగినటువంటి గొప్ప జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి స్థితికి కారణమవుతుంది. ఆ తల్లి తండ్రి అనేటటువంటి వాళ్ళు కుటుంబంలో అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తులు. అది ఒకరు ఇచ్చిన స్థానం కాదు, అది పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప స్థానం. అయితే అసలు ఈ శృతిలయలు చలనచిత్ర ప్రారంభంలోనే పరమాద్భుతమైన విశేషం ఏమిటంటే ఒక సముద్రపు ఒడ్డున ప్రారంభమైంది. ఆ
ఆ సముద్రపు ఒడ్డున సముద్రము ఎంత గంభీరమైనదో, తనలో ఎన్ని రత్నములు దాచుకున్నదో, ఎన్ని ముత్యములు దాచుకున్నదో, ఎన్ని విలువైన వస్తువులు దాచుకున్నదో, అందుకు ఒక రత్నాకరము అని పిలువబడింది. అన్ని మంచి గుణములను దాచుకుని సముద్రమంత గాంభీర్యమును సంతరించుకున్న ఒక వ్యక్తి సముద్రపు ఒడ్డున తిరుగుతున్నాడు. ఆయన ఎవరో కాదు, ఆ చలనచిత్రంలో వెంకటపతి నాయుడు, సత్యనారాయణ గారు పోషించారు ఆ పాత్ర. పరమ గంభీరమైన వ్యక్తి. ఆయన ఎక్కడా చలనచిత్రంలో ఒక పాట పాడలేదు, ఆయన ఎక్కడా ఒక వాద్యాన్ని వాయించలేదు, ఆయన ఏమి నృత్యం చేయలేదు. కానీ ఆయన ఉపాసన చేశాడు సంగీతాన్ని. సంగీతము వలన ఏది సిద్ధిస్తుంది అన్న విషయంలో ఆయనకి ఒక గొప్ప స్పష్టత ఏర్పడింది. అది ఉపాసన అంటారు. ఉపాసన అంటే దగ్గరగా కూర్చునుట. దానికి మనిషి పాట పాడాలి అని నియమమేం లేదు, మనిషి వాద్యం వాయించాలి అని నియమమేం లేదు, మనిషి నృత్యం చెయ్యాలి అని నియమమేం లేదు. త్యాగరాజస్వామిని సద్గురువుని చేసుకుంటే త్యాగరాజస్వామి కీర్తనే పాడాలి నియమం లేదు. త్యాగరాజస్వామి వారి కీర్తనలో ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని జీవితంలో పట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నవాడు కూడా సంగీతాన్ని ఉపాసన చేసిన వాడే. అందుకే ఆ చిత్రంలో ఆయన గొప్పతనం ఏమిటి అంటే ఆయన తండ్రి స్థానాన్ని తీసుకోగలడు. తానంత తానుగా తండ్రి అవడం అనేటటువంటిది కామమును ధర్మబద్ధం చేసుకుని వివాహం అనేటటువంటి ఆశ్రమంలోకి ప్రవేశించిన తరువాత ఈశ్వరానుగ్రహం చేత సంభవించే విషయం. ఆ చలనచిత్రంలో అంజలీదేవి ఆయన ధర్మపత్ని. ఆమె వలన ఆయన ఒక కుమారుణ్ణి పొంది ఉన్నాడు. ఆ కుమారుణ్ణి గొప్ప సంగీత విద్వాంసుడిగా తయారు చేశాడు. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి యొక్క బుద్ధులే కొడుకొచ్చే. అందుకే ఆ పిల్లవాడు ఒక్క సంగీతాన్ని మాత్రమే పట్టుకోలేదు, సంగీతంతో పాటుగా సంస్కారం కూడా అబ్బింది అనడానికి ఆ చలనచిత్రంలో ఆధారం ఏమి అంటే అతను ఎక్కడో కచేరీ చేయడం కోసమని సాధన చేస్తూ ఉంటాడు. శ్రీ శారదాంబా నమోస్తుతే అంటూ. సాధారణంగా ఇళ్లల్లో జరిగేటటువంటి సన్నివేశంలాగే అంజలీదేవి గారి చాటలో బియ్యం ఏరుకుంటూ బయటికి వచ్చి కొడుకు సాధన చేస్తూ ఉంటే కూర్చుంటే ఆ పిల్లవాడు నువ్వే శారద, నువ్వే జగదంబ అన్నప్పుడు తల్లికి శారదకి అభేదం అని చూపిస్తాడు. అంజలీదేవి వంక చూపించి పాడతాడు. అంటే కేవలం పాట పాడినవాడు కాడు, పాట చేత ప్రతిపాదింపబడిన విషయాన్ని తన యొక్క సంస్కారముగా మార్చుకోగలిగిన శక్తి తండ్రి వలన వచ్చినవాడు. అది తండ్రితనంలో ఆయన సాధించినటువంటి విజయం. అయితే శృతిలయలలో తండ్రి స్థానం లయ అయి ఎంత గొప్పగా కొడుకుని కనిపించి పెద్ద చేశాడో, అలాగే తమ కర్తవ్యాన్ని విస్మరించినటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. అది శృతిలయలు లేని సంగీతంలా ఉంటారు. అక్కడే ఆ సముద్రపు ఒడ్డునే అసలు చలనచిత్ర ప్రారంభమే. అక్కడ అనాథలైనటువంటి పిల్లలు ఇద్దరు ఉన్నారు. అనాథలైన పిల్లలు అనడాన్ని శాస్త్రం అంగీకరిస్తుందా అంటే అసలు అనాథ అన్నవాడు ఎవరైనా ఉంటే దోషం సమాజానికి అవుతుంది. ఎందుకని ఆ మాట అంటున్నానంటే అనాథ అంటే నాథుడు లేనివాడు, చూడడానికి ఎవరూ లేరు. ఎలా ఉండరు? తల్లి తండ్రి లేకుండా బిడ్డ పుట్టడు కదా. తల్లి తండ్రి ఉన్నారంటే వాళ్ళు ఎవరో ఉంటారు కదా. లోకంలో అనాథ ఉండడానికి అవకాశం ఎక్కడుంది? ఎవ్వరూ లేనివాడు భగవంతుడు ఒక్కడే. భగవంతుడికి తల్లి తండ్రి ఎవరున్నారు? అందుకని భగవంతుడిని అనాథ అనాలి. నేను శాస్త్ర విచారం చెప్తున్నాను. మరి భగవంతుడు అనాథ ఎలా అవుతాడు? అందుకే భగవంతుడు కూడా ఏం చేశాడంటే తనని తాను స్త్రీ పురుష రూపాలుగా సృజించుకున్నాడు. అమ్మవారు అయ్యవారు. ఇప్పుడు ఆయనకు అమ్మవారు ఉంది, అమ్మవారికి అయ్యవారు ఉన్నారు. మరి అనాథ ఎవరు ఈ దేశంలో అంటే అనాథ అన్నవాడు ఉండడు అని చెప్పడానికి ఆ శబ్దం వచ్చింది తప్ప ఒకడు ఉంటాడని రాలేదు. గులకరాళ్లలో సాలగ్రామం ఉంటుంది. సాలగ్రామాల కోసం రేవులు ఉండవు. మీరు నర్మదా స్నానానికి వెళితే స్నానం చేస్తూ గులకరాళ్ళు పైకెత్తితే అందులోంచి సాలగ్రామాలు వస్తాయి. అంతేగాని ఇది సాలగ్రామాలు రేవండి, ఇక్కడ మీరు దోషిడితో ఎత్తినవన్నీ సాలగ్రామాలని ఎవరు చెప్పరు. గులకరాళ్లలో సాలగ్రామం ఉన్నట్టే
లోకంలో తండ్రితనం ఎక్కడ లుప్తమైందో తండ్రితనాన్ని భర్తీ చేయగలిగిన సాలగ్రామం ఆ వెంకటపతి నాయుడు. ఆయన తండ్రితనానికి ఉన్న విస్తృత శక్తి అది, అంత గొప్పవాడు. అందుకే అక్కడ కనపడిన పిల్లలలో ఆయన తన కొడుకు గొప్పతనాన్ని వాళ్ళ తక్కువతనాన్ని ఎన్నడూ చూడలేదు. దర్శకుడి ప్రతిభ అంతా ఎక్కడుంది అంటే, ఆ పిల్లలు ఒక పాట పాడతారు, అక్కడ విదేశీయులు తిరుగుతుంటారు సముద్రపు ఒడ్డున, వాళ్ళ దగ్గర ఏదో పాట పాడడం, వాళ్ళ దగ్గర ఒక రూపాయి ఏదో పుచ్చుకోవడం, వాళ్ళు కోరుకున్న రీతిలో జీవించడం అటువంటి చోట్ల సహజమైన విశేషం. కానీ ఆ పిల్లలు పాడిన పాట ఎంత జాగ్రత్తగా ఎంచుకున్నారంటే, అది రాజ్ కపూర్ గారి యొక్క శ్రీ 420 అనేటటువంటి చలనచిత్రంలో రాజ్ కపూర్ గారు పాడినటువంటి పాట. అందులో ఏదో జపాన్ చెప్పులు వేసుకున్నాను, లండన్ నుంచి వచ్చిన ప్యాంట్ వేసుకున్నాను, లండన్ ఏదో రష్యా నుంచి వచ్చిన టోపీ పెట్టుకున్నాను, అయినా మాత్రం దిల్ హై హిందుస్థానీ, నా మనసు మాత్రం హిందుస్థానీ, భారతీయం అంటాడు. వాళ్ళు ఆ పాట పాడుతుంటారు. ఆ చలనచిత్రంలో రాజ్ కపూర్ గారు ఒక చోట అమాయకంగా పెరిగి ఏదో సాధించాలని పట్టణానికి వెళ్ళి తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మోసాలకు అలవాటు పడతాడు. ఆ చలనచిత్రం యొక్క ప్రభావం ఆ పిల్లల మీద ఉంది, వాళ్ళ స్వభావంలో ఉంది. అది చలనచిత్రం అని నేను అనలేను, ఒక స్వభావం అంటాం పుట్టుకతో. ఆ స్వభావం ఆ పిల్లల్లో ఉంది. వాళ్ళు ఆ పాట పాడుతున్నారు, ఒకడు పక్క వాయిద్యం వాయిస్తున్నాడు చెక్కల మీద, ఒకడి పాట పాడుతున్నాడు. వాళ్ళు అక్కడతో ఆగిపోతే అది సంగీతం అయి ఉండేది కాదు. అలవోకగా దానికి తెలియకుండా ఇద్దరు నృత్యం చేస్తున్నారు. అయితే చిత్రం ఏంటంటే, దానికి నిలబడిపోయి సంతోషించి విదేశీయులు వాళ్ళకి ఏదో చేతిలో పెట్టారు. ఓ పిల్లవాడు లేచి పారిపోయాడు. ఎవరి సంస్కృతి వాళ్ళది. ఆ విదేశీయుల పిల్లాడు వాళ్ళిద్దరి వేషం చూస్తే ఓ పొడుగు చొక్కా, ఓ చిన్న నిక్కరు, ఒంటి మీద బట్టలు లేకుండా ఆ చెక్క భజన అవి చూస్తుంటే, ఇలా ఎప్పుడు మా దేశంలో మేము చూడలేదు అనుకున్నాడో ఏమో. అక్కడ ఉన్న ఒక విదేశీ పిల్లవాడు మాత్రం లేచి పారిపోతుంటే వీళ్ళు గేలి చేస్తూ వాడి వెంట పడతారు. అయితే గొప్పతనం ఎక్కడుంది అంటే, ఆ తండ్రికి తగిన పిల్లవాడు ఆ వెంకటపతి నాయుడు యొక్క కుమారుడు. వాడు వీళ్ళు పాడుతున్న పాటలో ఉన్నటువంటి స్వరంలోంచి కర్ణాటక సంగీతంలోకి పాడతాడు. తండ్రి చాలా సంతోషించి కొడుకుని భుజం మీద అభినందించి వాడితో కలిసి వెళ్ళిపోతాడు. అక్కడ ప్రారంభం చలనచిత్రం. తన కొడుకు అంత బాగా పాడినప్పుడు ఎంత సంతోషించాడో, ఊరు పిరుగు లేనటువంటి ఆ పిల్లలిద్దరూ అక్కడ ఆడుకుంటూ పాడుతున్నప్పుడు, భిక్షాటన చేస్తున్నప్పుడు కూడా అంత్య అభినందనతో చూశాడు తప్ప తక్కువ చేసి మాత్రం చూడకపోవడం. పక్కన సముద్రానికి ఎంత గాంభీర్యమో వెంకటపతి నాయుడిది అంత గాంభీర్యం. దానికి సముద్రపు ఒడ్డుని నిర్ణయించుకోవడం పరమాద్భుతం. సముద్రంలోకి ఏం చేరిపోతుంది? నది చేరిపోతుంది. శృతిలయలు ఒక్కటైపోయినట్టుగా, అది సంగీతం అయిపోయినట్టుగా, ఇక విడదీసి చూపించడానికి వీలు లేని రంజకత్వం వచ్చినట్టుగా సత్యనారాయణ గారు, అంజలీదేవి ఆ చలనచిత్రంలో అంత అవగాహన కలిగినటువంటి దంపతులు. అమ్మవారికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ చలనచిత్రంలో వెంకటపతి నాయుడు భార్యకి ఏ పేరు పెట్టైనా పిలవచ్చు, కానీ లలిత అని పేరు పెట్టాడు దర్శకుడు. ఎందుకంటే ఆయనే కథ కూడా రచించాడు. ఏమి ఈయన తండ్రి లేని వాడికి తండ్రితనాన్ని ఇవ్వగలిగినటువంటి సాలగ్రామం. ఆమె ఒప్పుకోకపోతే ఆయన ఎలా అవుతాడు తండ్రి? ఆమె కూడా తల్లి లేని వాళ్ళకి తల్లి కాగలదు, అది ఆమె గొప్పతనం. అది ఎలా చెప్పాలి? ఈయనకంటే ఒక సన్నివేశం కనపడింది, ఆవిడ విషయంలో ఎలా చెప్పాలి? పేరులోనే చెప్పేశాడు. లలిత కొద్దిగా మార్చండి, తకారం ముందుకి తీసుకొచ్చి లికారం పక్కన పెట్టా, ఇంకో మిగిలిపోయిన లకారాన్ని ఒత్తి చేయండి, తల్లి. లలిత అటు ఇటు చేస్తే తల్లి. ఇప్పుడు ఆ లలిత ఎవడు మాతృత్వాన్ని అనుభవించలేకపోతున్నాడో వాడికి మాతృత్వాన్ని అందించగలిగిన విశాలమైన హృదయం ఉన్న తల్లి. అందుకే ఆ తల్లితనాన్ని, అసలు సంగీతానికి పోయిన శృతిని అందించగలిగినటువంటి శక్తి కలిగిన సంస్కారవంతమైనటువంటి స్త్రీ. అది చెప్పడానికి ఆమెకు లలిత అని పేరు పెట్టారు. అంటే ఆయన ఒక పేరు పెట్టడానికి కూడా ఎంత తపస్సు చేసి ఆ పాత్రల యొక్క వైశిష్ట్యాన్ని, వైభవాన్ని ఆవిష్కరిస్తారు అన్నదానికి అదొక పరమాద్భుతమైనటువంటి ప్రతీక.
ఇంత గొప్పగా పిల్లలతో కలిసి ఆయన అభినందించి ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఆ పిల్లవాడిని తీసుకుని కచేరీ చేయించడానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడికి సంగీతం ఒకటే కాదు నృత్యం కూడా వచ్చు అని పక్కనున్న వాళ్ళు అడిగినప్పుడు నిజంగా ఆ హావభావాలు, ఆ ఆనందం, ఒక తండ్రిని పక్కన కూర్చున్న వ్యక్తి ఇలా చూస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఛాయాచిత్రాలను చూస్తుంటే ఈ ఆడవేషం వేసింది కూడా ఈ పిల్లాడేనా అని అడిగితే ఆ తండ్రి ఆనందం 100 మాటల్లో చెప్పడు. కళ్ళెగరేసి సంతోషపడిపోయి కళ్ళల్లో ఆ ఆనందాన్ని వ్యక్తీకరించడం గుడ్డుని పొదుపుతున్నప్పుడు పక్షి పొంది ఆనందంలా ఉంటుంది. అది ఆ పాత్రలో లీనమై అభివ్యక్తం చెయ్యడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే సత్యనారాయణ గారు అయ్యారు. ఆవు పాలు పిండుకోగలిగిన నేర్పరితనం ఉన్న కళాతపస్వి విశ్వనాథ్ గారు. అంత సంతోషాన్ని ఆయన ప్రకటించాడు. తిరిగి వస్తున్నాడు. కథకి కావలసిన రీతిలో ఆ వాహనాన్ని నడిపేటటువంటి చోదకుడు అంటే డ్రైవరు, మా అబ్బాయికి కూడా సంగీతం ఇష్టం, తల్లి లేదు, వాడి కోరిక తీర్చాలనుకుంటున్నాను, బహుశా ఏదో వీలునామాల ఆఖరి మాటలు భగవంతుడు ఎందుకు పలికించాడో ఆ పిల్లవాడి యొక్క లక్ష్యాన్ని పలికించేశాడు తండ్రి చేత. వెడుతున్నాడు, పిల్లవాడు నిద్రపోతున్నాడు. అది ఎంత సహజత్వం అంటే కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంచెం కొడుకు బడలిపోయి నిద్రపోయాడు అనుకోండి, ఇలా వెనక్కి వాలి పడుకుంటే తండ్రి ఒప్పుకోలేడు. గబుక్కుని తలిటవుతుందో అటు అవుతుందో, చటుక్కున వాహనం ఆకినప్పుడు ముందుకు పడిపోతాడో అని దగ్గరికి తీసుకుని జాగ్రత్తగా పొదివి పట్టుకుని పడుకోబెట్టుకుంటాడు. అలాగే పడుకోబెట్టుకుంటారు ఆ చలనచిత్రంలో ఆ వెంకటపతి నాయుడు. అంటే సహజత్వాన్ని ప్రతి సన్నివేశంలో కూడా అంత అద్భుతంగా ఆలోచించగలగడం. ఈలోగా వర్షం పడింది, సరిగ్గా కనపడలేదు, జరగరాని ప్రమాదం జరిగిపోయింది, ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అవన్నీ అంజలీదేవి సహజంగా ఏడుస్తుంది తల్లి అన్న తర్వాత. ఇవన్నీ అక్కర్లేదు, ప్రేక్షకుడికి ఎంతవరకు అవసరమో అంతవరకు అర్థమైపోతే చాలు. మనం సాధారణంగా ఏ మాటతో పూర్తి చేస్తాం? ఇప్పుడు ఆయన జ్ఞాపకాలు మిగిలిపోయాయట. ఆ పిల్లవాడు ఆఖరి కచేరీ చేసినప్పుడు సాధించినటువంటి కప్ ఏదుందో అది ఇలా సత్యనారాయణ గారు చూపిస్తే అంజలీదేవి బాధాపరితప్త హృదయంతో దాని వంక చూస్తుంది. ఇక కొడుకు లేడు, కొడుకు యొక్క స్మృతులు మాత్రమే మిగిలాయి అంతే. దానికి ఇంకా గంట సేపు ఏమీ పెద్ద అల్లరి వ్యవహారం ఏం లేవు. ఈలోగా ఆ డ్రైవర్ యొక్క శరీరాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఎవ్వరూ లేక ఏడుస్తున్నాడు ఆ పిల్లాడు. అది పితృత్వం అంటే. తన కొడుకు పోయిన బాధలో ఉన్నాడు, కానీ ఆయన దృష్టి దేని మీద నిలబడిందంటే తండ్రి పోయాడని స్ట్రెచ్చర్ వెంట పరిగెడుతున్న పిల్లాడిని చూశాడు. ఆ పిల్లాడి తండ్రి ఆకాంక్ష గుర్తొచ్చింది. ఆ పొదివి పట్టుకున్నప్పుడు మామూలుగా కాదు, ఒక కన్న తండ్రి కొడుకు బాధలో ఉంటే చటుక్కున ఎలా పట్టుకుంటాడో, ఎందుకు నాన్న బాధపడతావు అని తండ్రి ఎంత ఉద్వేగం పొందుతాడో అలా పొంది తన బాధనంతటినీ మర్చిపోయి ఆ పిల్లవాడిని వృద్ధిలోకి తీసుకురావాలి, వాడు అలా ఏడవకూడదు. అది సాలగ్రామం అంటే. ఉండకూడనిది ఏది అంటే తన సుఖం కోసం తానేదో ఒక భోగాన్ని అనుభవించి కన్న బిడ్డల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఎంత దోషం. తల్లిదండ్రులు లేకపోతే ఆ పిల్లలు ఏమైపోవాలి సమాజంలో? అక్కడ శృతిలయ్యలు వదిలేసిన సంగీతం ఆ పిల్లలు. వాళ్ళకి రాధా అంటే వచ్చు. రామాయణంలో అనేక దాంపత్యాలు కనపడ్డట్టు శృతిలయ్యల్లో అనేక శృతిలయ్యల దాంపత్యాలు కనపడతాయి. సామాజిక బాధ్యతగా తాను తీసుకున్నటువంటి దంపతులు సత్యనారాయణ గారు, అంజలీదేవి గారు, వెంకటపతి నాయుడు గారు, లలితమ్మ. వాళ్ళిద్దరూ ఈ పిల్లల్ని తీసుకోవాలి అంటే దానికి అసలు ఆయనకి విశ్వనాథ్ గారికి ఎలా వస్తాయో ఆలోచనలు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్ని రాత్రులు ఆలోచిస్తుంటారో ఆయన. మళ్ళీ ఒక్కడే ఆయన సముద్రపు డొడ్డుకి వెళ్తాడు కొడుకు లేకుండా. సముద్రమే కదా, కొడుకు లేడు, అయినా దిగమింగుకోగలిగాడు. శోకానికి తాను వశపడిపోయి తన యొక్క ఉనికిని నశింప చేసుకున్నవాడు స్థితప్రజ్ఞుడు కాలేడు. ఆయన ఎంత స్థితప్రజ్ఞుడు, సముద్రం అంత గాంభీర్యం ఉన్నవాడు.
పుత్రశోకాన్ని తట్టుకున్నాడు. భార్యని ఆ శోకానికి ఆహుతి అయిపోకుండా నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకుని మళ్ళీ సముద్రపు ఒడ్డున వెళుతున్నాడు. ఆయన్ని చూసి పిల్లలు ఏవో రాగాలు పాడారు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చాడు. వాళ్ళిద్దరూ తెల్లబోయారు. ఇవాళ కృష్ణాష్టమి, మీకు తెలుసా? మాకు ఎలా తెలుస్తుందండి? మాకు అమ్మా నాన్న అంటే బాధ్యతని విస్మరించి ప్రవర్తించిన పెద్దల వలన పిల్లలలో ఎటువంటి న్యూనతాభావం ఏర్పడుతుందో, సంగీతమునకు శృతిలయలు ఎంత అవసరమో ఈ దేశంలో కామము ధర్మంతో ముడిపడడం అంత అవసరం. యథేచ్ఛగా అనుభవించే కామం సమాజమునకు ప్రమాదహేతు. అది తన వ్యక్తిగత నిర్ణయం కాదు, తన వ్యక్తిగత భోగం కాదు. సమాజానికి చొరక పెట్టాడు దర్శకుడు. కానీ ఆదుకున్న సాలగ్రామం సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు అని నేను అన్నాను అంటే మీరు వెంకటపతి నాయుడు ఆ చలనచిత్రంలో పాత్ర అనుకోవాలి. ఆ పిల్లవాడిని ప్రసాదం తిందువుగాని రాబాబు అన్నాడు. అంటే ఆ పిల్లవాడు నమ్మలా. నన్ను తీసుకెళ్ళి కొడతారా అండి అని అడిగాడు. మీని కొట్టను రా నాయన, ప్రసాదం పెడతాను అని నమ్మేటట్టుగా ఎంతో బుజ్జగించి మాట్లాడి ఆ పిల్ల ఒకడెడితే రెండో వాడు వచ్చేస్తాడు. వాళ్ళిద్దరు రామలక్ష్మణులు లాంటి వాడు. సంగీతం పక్కవాద్యం వదిలి ఉండేవి కావుగా, అందుకని ఇద్దరు కలిసి పెడతారు. ఆయన లోపలికి పెడతాడు ఏదో కాళ్ళు కడుక్కోవడానికి, ప్రసాదం పెట్టాలి. చాలా సహజంగా అంత పెద్ద భవంతిలోకి ఆ పిల్లవాడు వెళ్ళడం అదే మొదటిసారి. అంతకుముందు కొడుకు సాధన చేస్తున్నప్పుడు వాడు వచ్చి ఏదో చటుక్కనన్నా ఆయన కోప్పడ్డాడు. ఇలా ఓసారి చూసి నవ్వేసి వదిలేస్తాడు. అంత విశాల హృదయం ఆ వెంకటపతి నాయుడిది. ఆయన అలా వెళ్ళగానే ఆ ప్రసాదం పట్టుకొచ్చే లోపల పిల్లాడు గోడల వంక అన్నీ చూస్తూ ఈ చనిపోయిన పిల్లవాడికి పూలదండ వేసి ఉండడం చూశాడు. బహుశా సముద్రపు రోడ్డు కదూ, పితృపిండాలు, పూలదండలు తీయడాలు వెయ్యడాలు ఇవన్నీ వాడేవో చూశాడు. అందుకని ఈ ఫోటోకి దండేశారే అన్నాడు. ఇది తెలీదా? ఆ పిల్లాడు చచ్చిపోయాడు అన్నాడు. అక్కడ ఇంకా మళ్ళీ ఏమీ కఠినమైన మాట లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ డ్రైవర్ కొడుకు ఎవరైతే ఉన్నాడో అతను ఆ పిల్లవాడు చచ్చిపోయాడు అన్నాడు. ఎందుకో తెలియదు, వాడిలో ఒక ఆక్రోశం వచ్చింది, ఏదో అంతర్మథనం వచ్చింది. పసితనం దాపరికంతో కాపక్ష్యంతో ఉండదు. వాడు అంత బాధ ఎందుకు పడిపోవాలి అంటే, అయ్యో ఈ పిల్లవాడిని గేలి చేశాను, ఈ పిల్లవాడు పాడుతుంటే నా వచ్చి ఆ రోజున కర్రా బిళ్ళ ఆడుకుంటూ వచ్చి విక్కిరించాను, ఈ పిల్లాడు చచ్చిపోయాడా, ఈ పిల్లాడు చచ్చిపోతే ఈ పిల్లాన్ని ఏడిపించిన మనకి ఈయన ప్రసాదం పెడుతున్నాడా తీసుకొచ్చి. వాడు ఆ పసి హృదయం, వాడు చెప్పలేడు. కానీ ఎంత పరివేదన చెందాడు. ముక్కు ముఖం తెలియవాడు. వాడేం పెద్ద పద్మవిభూషణ నటచక్రవర్త ఎవరు ఆ పిల్లాడు? ఆ పిల్లాడిలో ఆ భావన వచ్చేటట్టుగా అసలు వాడికి చెప్పడం ఎంత కష్టం అండి. అది వాళ్ళలో భావాలు వచ్చేటట్టు చెప్పడం ఎంత కష్టం దర్శకుడికి. వాడు ఆరాట పడిపోయి అక్కడ నిలబడలేక ప్రసాదం తినలేక పరిగెత్తుకెళ్ళిపోతున్నాడు. ఆయన అటువైపు నుంచి తిరిగి వచ్చి, ఏం బాబు వెళ్ళిపోతున్నావు, ప్రసాదం తినలేదా అన్నాడు. నేను తినలేదండి, నాకు తెలీదు ఆ అబ్బాయి చచ్చిపోయాడని. అంటే ఆయన గాంభీర్యం, అవును చచ్చిపోయాడు, మమ్మల్ని శోకంలో వదిలి వెళ్ళిపోయాడు, అలాంటి మాటలు ఏమి అనలేదు. మాటలో స్థితప్రజ్ఞత. ఆకెళ్ళ వారికి నిజంగా అభినందనలు. ఒక్క మాట అన్నాడు, మాకు తెలీదు బాబు అలా వెళ్ళిపోతాడని. ఎంత గొప్ప మాట, ఒక్క మాట. కానీ అవతల పాత్ర వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు, కానీ ఆయన గొప్పతనం ఏమిటంటే సముద్రపు టొట్టున అల్లిబిల్లిగా పాడిన పాటలు విన్నాడు. నువ్వు పాడగలవురా, పాడు పాడు అంటాడు. అంటే నేను పాడలేనండి అని వాడు దూరం పరిగెత్తాడు. వాడు సేద తీరాడు వెంకటపతి నాయుడి దగ్గర. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆప్యాయతని నమ్మాడు, ఆత్మీయతని నమ్మాడు. తనకి తెలియని తండ్రితనాన్ని ఆయనలో వెతుక్కున్నాడు. తెలియకుండానే వచ్చేసి గట్టిగా పట్టేసుకుని ఆ పొట్ట మీద తలపెట్టేసి వాడు ఏడుస్తున్నాడు. వాడు ఏడుస్తుంటే ఈయన వాడిలో ఉన్నటువంటి ఒక మంచి, వాడికి తెలియని ఒక లక్షణాన్ని పట్టుకున్నాడు. వాడు పాడగలడు, వాడికి ఆ శక్తి ఉంది, అది నిరర్థకం కాకూడదు. ఆ
అది ఆ హృదయానికి ఉన్న సంస్కారం, అది ఆ పితృత్వం. నువ్వు పాడగలవు, పాడు 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 పాడు, ఎంత ముద్దుగా లాలనగా అనునయంగా. ఆ సమయంలో అది సందర్భంలో విరుద్ధ స్వభావం ఆవిష్కరింపబడే సమయం. నువ్వు పాడగలవురా అంటుంటే వాడు కడుపు మీద పడుకుని ఏడుస్తున్నవాడు ఏడుపులోంచి రాగం తీసేసి ఆ రాగంలోంచి వాడు పాడుతూ అలా వెళ్ళిపోతుంటే ఆ చొక్కా కూడా వేసుకొని రెండో పిల్లాడు వచ్చి తాళం వేస్తూ ఆ చెక్కల మీద ఆ మెట్ల మీద కూర్చుంటాడు, వీడు వచ్చి కూర్చుంటాడు. పిల్లల సహజ స్వభావం. వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో అలా ఉద్విగ్నులైతే ఒకళ్ళ పక్కకు ఒకళ్ళు జరుగుతారు. అసలండి ఎక్కడ అంటే పరకాయ ప్రవేశం అంటామే, అలా ఆ రెండో పిల్లాడు పక్కకి జరగడం కూడా, ఇప్పుడు నువ్వు జరగాలి అని చూపించడం జరిగితే వాళ్ళిద్దరూ కలిసి నిజంగా అలా రాగం పాడితే ఏ చలనచిత్రంలోనైనా అసలు ఇటువంటి ప్రయోగం మనం చూసామా? వాడు ఏడుపులోంచి అలా రాగం కిందది మారిపోతే ఆనందపడిపోయి తీసుకొచ్చి ప్రసాదం పెడుతుంటే అదే సమయంలో ఆ పిల్లవాడి దగ్గర ఆ దీపాలు చూపించడానికి సిద్ధపడుతుంది తల్లి. ఆయన గబగబా వచ్చి అంటాడు, మన పిల్లవాడు మరణించలేదు. అది ఆయన భక్తి అన్న మాటకి ఆర్ద్రత, అది సంగీతంలోంచి వస్తుంది. ఆయన అన్నాడు, ఈశ్వరుడు మన దగ్గర నుంచి ఒక్కడినే తీసుకెళ్ళాడు, తప్పక ముగ్గురిని ఇచ్చాడు. సంగీతాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ శాశ్వతమే. సంగీతం ఎలా శాశ్వతమో సంగీతాన్ని ఉపాసన చేసిన వాళ్ళు శాశ్వతం. మన కొడుకు వెళ్ళిపోలేదు. ముగ్గురు మహేశ్వరుల రూపంలో వచ్చాడు. ఇగో ఈ ముగ్గురు పిల్లలు మన బిడ్డలే అన్నాడు. ఆయన అనత్సేమో, ఆవిడ అనద్దు. మీరు గమనించండి, ఆయన నిజంగా చదువు చెప్పించాడు అనుకోండి, అయ్యగారు అమ్మగారు అని పిలిపించుకోవచ్చు, కానీ అమ్మ నాన్నగారు అని పిలిపించుకున్నాడు. అది ఆయన పితృత్వం. ఏమి పాత్రని సృజించడం అంటే, నీటిలో నానిపోయిన ఒక నల్లరాతిని తీసుకొచ్చి ఉలిపెట్టి శిల్పి దాని మీద కూర్చుని చెక్కి 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 ప్రాణప్రతిష్ఠ చేస్తే కొన్ని లక్షల మంది కోరికలు తీర్చగలిగిన భగవత్ శక్తి ఆ రాతిలోకి వచ్చి మూర్తి అయినట్టు ఒక పాత్రని చెక్కి ప్రాణప్రతిష్ఠ చేశాడు దర్శకుడు. వీళ్ళు ముగ్గురు మన బిడ్డలే. ఆమె అంగీకరించింది అంజలీదేవి. అమ్మా అనే పిలిపించుకుంది, నాన్నగారు అనే పిలిపించుకున్నారు. వాళ్ళిద్దరినీ మనం ఎక్కడి నుంచో తెచ్చాం. వాళ్ళు అనాథలన్నమాట. ఇక వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి మేము అమ్మ నాన్న ఆ భావనతోనే ఉన్నారు. సమాజంలో అలా ఉండగలగడం ఎంత గొప్ప. ఒక శృతిలయలు వదిలేసాయి పిల్లల్ని కాదు, వేరొకరు ఆ శృతిలయల స్థానాన్ని భర్తీ చేశారు. తల్లిదండ్రులై నిలబడ్డారు. అలా నిలబడకపోతే సమాజం ఏమైపోతుంది? ఎంతమంది నేరస్తులు తయారవుతారు? దేశ గౌరవం ఏమవుతుంది? కానీ నిలబడ్డారు. సమాజంలో ఇద్దరు నిలబడ్డారు. అదే సమయంలో చమత్కారం ఏమిటంటే, ఇంకో శృతిలయలు ఉన్నారు. సుమలత గారి తాతగారు, ఆయన పిల్లని పరిచయం చేసేటప్పుడు అసలు పాత్రలో అవసరం లేకుండా పరిహరించడంలో గొప్పతనం. ఈ పిల్లెవరు అని అడుగుతాడు. ఈ పిల్లెవరు రంగయ్య అని అడిగితే, మా కూతురు మనవరాలు అని చెప్తూ, అమ్మాయి పోయింది కదండి, అల్లుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఆ వచ్చినావిడ అల్లుడికి భార్య కాగలిగిందేమో కానీ ఈమెకి తల్లి కాలేకపోయింది. అక్కడ శృతిలయంలో లయ కొత్త శృతిని వెతుక్కుంది, కానీ తన భోగం వరకే పరిమితమైంది, కానీ బిడ్డ ఏమైపోతోందని పట్టించుకోలేకపోయింది. కానీ తాత తల్లిదండ్రుల స్థానాన్ని భర్తీ చేశాడు. భర్తీ చేసి తన తెచ్చుకున్నాడు. మంచి పని చేసావా, ఆడపిల్ల ఏమైపోతుంది అని అనాలి అసలు న్యాయంగా. అక్కడ రావలసిన మాట అది. కానీ వెంకటపతి నాయుడు అన్నాడు, అవున్లీ మన పిల్ల మనకి బరువా మన. అసలు ఆ పాత్ర ఏంటండి, అదో అద్భుతం. అసలు చలనచిత్రాల్లో ఇటువంటి పాత్రని సృజించగలగడం ఎంత కష్టం. అదొక హిమవత్ పర్వత శిఖరం అంతే. నిజంగా సత్యనారాయణ గారు ప్రాణప్రతిష్ఠ చేశారు దానికి. మన పిల్ల మనకి బరువా అని ఆ మనవరాల్ని పెంచి పెద్ద చేస్తాడు. ఆమె సుమలత అవుతుంది. అయితే ఇక చలనచిత్రానికి సంబంధించినంత వరకు శృతిలయలు చాలా గొప్పది.
అని చెప్పడానికి ఇతర విషయాలు అనేకం మీ అందరూ అనుభవించిన వారే. నేను ప్రధానమైనటువంటి సారభూతంగా నాకు అందిన విషయాన్ని నేను ప్రతిపాదన చేస్తున్నాను. భావన చేత ఎవరైనా ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందుతారు. వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి అన్నదాన్ని బట్టే వాళ్ళ నడవడి ఉంటుంది. వాళ్ళ నడవడిని బట్టి వాళ్ళకు వచ్చేటటువంటి కీర్తి ఉంటుంది. ఆ పిల్ల ఎవరు? ఒక తల్లిదండ్రుల బిడ్డ. ఇప్పుడు ఆమెకి తల్లి మరణించింది, తండ్రి ఆదరించలేదు, తాత తీసుకొచ్చాడు. ఆ చలనచిత్రంలో చెప్పక్కర్లేదు. నిజానికి జీవితంలో మగపిల్లవాడు తండ్రితో పంచుకోవలసిన కష్టం కన్నా ఆడపిల్లకే జీవితంలో తల్లితో మాత్రమే చెప్పుకుని పంచుకుని సేద తీరవలసిన విషయాలు అనేకం ఉంటాయి. మీ అందరూ పెద్దలు తెలియని మీకు అది ఒక్క తల్లితో మాత్రమే ఆ పిల్ల పంచుకోగలదు, తల్లికి మాత్రమే చెప్పగలదు. ఆమె ఎవరికి చెప్పాలి? ఆ పిల్ల తల్లి లేదుగా, తాత పెంచుతున్నాడు, తాతకి చెప్పగలదా? అంటే ఆమెకి తల్లి లేకపోయినా ఆ తాత పెంచుతున్న నిజానికి తల్లి స్థానాన్ని భర్తీ చేసేసింది ఎవరై ఉండాలి అక్కడ? ఆ లలితమ్మే భర్తీ చేసింది. ఆయన ప్రకటనంగా భర్తీ చేశాడు ముగ్గురికి, ఈమె గుప్తంగా భర్తీ చేసింది నలుగురికి. ఒక మెట్టు పైకి ఎవరు నిలబడ్డారు? లలితమ్మ మాత్రం నిలబడింది. పైకి మాట్లాడించకుండా చెప్పకుండా గొప్పతనాన్ని ఆవిష్కరించడం అయిందా లేదా? అన్నిటిని మించి కాచి వడబోసినట్టు బంగారం తప్తమైపోయినట్టు. అసలు ఆమె పడ్డ కష్టాలు వర్ణనాతీతం. సీత అని పేరు పెట్టినందుకు సీతమ్మ జీవితంలో ఎన్ని రకాల కష్టాలు వస్తాయో అన్ని రకాల కష్టాలు అనుభవించింది. అన్నిటికన్నా రామాయణం మీద వ్యాఖ్యాతలు అంటారు, సీతమ్మ పొందిన కష్టం గొప్పదా, రాముడు పొందిన కష్టం గొప్పదా అంటే రాముడి కన్నా సీతమ్మదే ఎక్కువ కష్టం. ఎందుకని అంటే రాముడు కష్టపడ్డా చెప్పుకోవడానికి పక్కన లక్ష్మణస్వామి ఉన్నాడు, పంచుకోవడానికి హనుమ ఉన్నారు. కష్టం ఎప్పుడు తగ్గిపోతుందంటే చెప్పుకోవడానికి పక్కన ఒక వ్యక్తి ఉంటే పోతుంది. సీతమ్మకి ఎవరున్నారు? ఎవరికి చెప్తుంది సీతమ్మ? ఆమెకి చెప్పుకోవడానికి మనిషి లేరు. ఆ చలనచిత్రంలో ఆమె తల్లికే చెప్పవలసిన ఎవరికి చెప్పుకుంటుంది? భర్త ఆదరించినప్పుడు ఎవరికి చెప్పుకుంటుంది? పరస్త్రీ తన స్థానాన్ని భర్తీ చేసి స్వేచ్ఛగా ప్రవర్తిస్తుంటే ఆమె ఎవరి దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంటుంది? గర్భిణి అయిన స్త్రీ భర్త తనకి కనపడకుండా తనని విస్మరించి వెళ్ళిపోతే ఆమె ఎవరితో మాట్లాడుకుంటుంది? ఆమె అత్తమామల్ని తీసుకుని గంగా తీరానికి వెళ్ళిపోయినా ఒంటరితనం అనేటటువంటిది స్త్రీకి అనేక రకాలైన కష్టాలు తేదా? అవన్నీ నోటితో చెప్పాలా? ఏ కష్టాలు పడిందో, ఏ పోకిరివాడు ఏ మాట మాట్లాడాడో ఇవన్నీ చెప్పాలా? ఒంటరితనంలో ఉన్న కష్టాలన్నీ అనుభవించాలి. చావదా ఒక్క మాట? అంటే బట్ట పిండినట్టు ఆమె జీవితం ఎంత పెద్దబడిందో నిజంగా. అయితే గతి తప్పిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ సరి అయినటువంటి గతిలోకి తీసుకురావాలి అంటే 3 విషయాలు ప్రధానంగా ఉండాలి. ఒకటి అవగాహన. కేవలం దోషాన్ని ఆరోపించడం కాకుండా అవతల వారి యందు ఉన్న సుగుణం ఏమిటి, ఏ స్థితిలో గతి తప్పాడన్నది అర్థం చేసుకుని మళ్ళీ దిద్దడానికి అసలు విషయం మీద ఒక అవగాహన ఉండాలి. అవతల వ్యక్తిలో ఉన్న గుణములను దోషములను విచారణ చేయగలిగిన శక్తి ఉండాలి, అవగాహన. అది ఆమెకు పుట్టుకతో వచ్చింది. 2 క్షమాగుణం. అవతల వారు చేసిన దోషాన్నే పట్టుకుంటే జీవితాలు నడవవు, ఒక్కొక్కసారి క్షమించగలగాలి. 3వది అన్నిటికీ పరిష్కారం కోపంలో ఉండదు. కోపం తాత్కాలిక ప్రయోజనాన్ని మాత్రమే ఇస్తుంది, ప్రేమ శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది. ఈ 3 గుణములు సమాజంలో కూడా సాధారణంగా ఎవరి యందు ఎక్కువ అంటే స్త్రీ యందే ఎక్కువ. అందుకే ఈ 3 గుణములు కూడా ఎవరి యందు చూపించబడ్డాయి అంటే ఆ సుమలత పాత్రలోనే ఆవిష్కరింపబడ్డాయి. అసలు ఆ దర్శక ప్రతిభకి నిదర్శనం ఎక్కడ అంటే ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని తీసుకురావడం. వాళ్ళు 3 చాలా మంచి వాళ్ళండి. 3లో 2 ఉన్నట్టున్నారు ఇక్కడ. 3 చాలా చాలా మంచివాళ్ళు, అన్నదమ్ములు.
సత్యనారాయణ గారి చేత ఆదరింపబడినటువంటి ఆ పిల్లలు, వాళ్ళు నిజానికి సహజ స్వభావంలో వాళ్ళు దోషభూయిష్టమైన నడవడి కలిగిన వాళ్ళు కారు, వాళ్ళు చెడ్డవాళ్ళు కారు. వాళ్ళు నిజంగా తండ్రి గారి మీద ఆర్తితో వెళ్ళారు, తండ్రి అవమానింపబడ్డాడన్న ఆక్రోశంతో వెళ్ళారు, ఏదో చెయ్యాలన్న తపనతో వెళ్ళారు. చదువుకోవడం ఒకెత్తు, లౌకికమైన తెలివితేటలు కొద్దిగా కూడా లేకపోవడం ఒకెత్తు. ఎందుకనంటే నేను ఈ మాట అంటున్నప్పుడు ఒక్క విషయం నాకు స్ఫురణకు వస్తోంది. ఇదేదో నా గొప్పగా చెప్పాను అనుకోకండి. నేను ఈ మధ్య ఖర్గపూర్లో ఉపన్యాసానికి వెళ్ళి ఐఐటి ఖర్గపూర్లో ఉన్నాను. ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలామంది ఆచార్యులు నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు, ఐఐటి ఖర్గపూర్లో చదువుకోవాలంటే ఎంతో చదువుకున్న వాళ్ళు తప్ప ఇక్కడికి రారు గురువుగారు, కానీ మేము ఈ మధ్య కాలంలో ఒక సమస్య ఎదుర్కొంటున్నాం. వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, కానీ చిన్న సమస్య వస్తే నేలపడిపోయి నిరుత్సాహపడిపోయి అక్కర్లేని విషయాలవి వెళ్ళిపోయి ఎంతవరకు వెళ్ళిపోతున్నారంటే ఆత్మహత్య అని కూడా అంటున్నారు. చదువు ఒక్కటి ఉండి ప్రయోజనం ఏమిటి? కష్ట సుఖాలని తట్టుకోగలిగిన శక్తి, సమాజాన్ని అధ్యయనం చేయగలిగిన శక్తి, ఏది మేక ఏది పులి తెలుసుకోగలిగిన లక్షణం వీళ్ళకి ఇంకా రాటు జారడం రావట్లేదు. వీళ్ళు అలా నిస్పృహ పొందకుండా మీరు దయచేసి మా పిల్లలు ఉద్దేశించి ఒక్క ప్రసంగం చేస్తారా అని అడిగారు. నా వలన పిల్లలకు ఆ ఉపకారం కలిగితే నా జన్మకు అంతకన్నా ధన్యత లేదనా రోజు ప్రసంగం చేశా పిల్లల్ని ఉద్దేశించి. సరే, అది వేరు విషయం. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ బయలుదేరిన ముగ్గురు కూడా మొట్టమొదటే తండ్రిని మోసం చేసిన వెళ్ళిన వాళ్ళు మాత్రం కాదు చలనచిత్రంలో. అలా అయితే ఆ తండ్రి పెంపకానికి దోషం. ఆయన స్వభావాన్ని విరిచాడు తన పెంపకంలో. ఆ అమ్మ పెట్టిన అన్నంలో ఆ ప్రేమ ఉంది. వాళ్ళకి పాపం వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా మనని పెంచినవాడన్న భావన లేదు, అమ్మా నాన్న అన్న భావనతోనే వెళ్ళారు. ఏదో చెయ్యాలనే వెళ్ళారు. కానీ ఏం చెయ్యాలి అంటే వాళ్ళకు వచ్చింది సంగీతం ఒక్కటే. ఏదో చెయ్యాలి ఆ సంగీతంతో. ఏం చెయ్యాలి వాళ్ళకి తెలియదు. వాళ్ళు వెళుతున్నప్పుడు అసలు రైల్లోనే వాళ్ళు మోసపోవడం ప్రారంభమైంది. ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బాలో తిరుబండారం అవతలవాడికి పెట్టినప్పుడు వాడు ఒకటి పుచ్చుకుంటే పర్లేదు, వాడు డబ్బాయే పుచ్చేసుకున్నాడు. అప్పుడే మనం వీడితో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవాలి కదా. అమాయకంగా అమ్మా నాన్నకి పెట్టుకోవడం ఎలా ఉందో అలాగే డబ్బా వాడికి ఇచ్చేసారు. ఇచ్చేసిన వాళ్ళు చిట్ట చివర ఎక్కడ మోసపోయారు అంటే, ఏదో పలహారం చేయడానికి ఓ చోటుకి వెళ్ళి కావలసినంత వీళ్ళకి తినిపించేసి తను తినేసి మాట్లాడితే అందులో కేవీ మహాదేవన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటుంటాడు ఆయన. అంటే మనకి తెలుసున్న వాళ్ళ పేర్లు తీసుకొచ్చి చెప్పడం ఒక హృద్యంగా ఉంటుంది. హాస్యం కోసం వేరే పాత్రల్ని సృజించకుండా ఆ పాత్రలతోనే అవసరమైనప్పుడు హాస్యాన్ని పండించడం, అది జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని గంభీరంగా ప్రసంగం చేయొచ్చు అంటే 365 రోజులు నేను ఇలాగే కూర్చుంటానని మీరు అనుకుంటే పొరపాటు. నేను ఇంటికి వెళితే నా మనవలతో ఆడుకుంటాను, నా భార్యతో హాస్యం ఆడతాను, నా భార్య నాతో హాస్యం ఆడుతుంది. లేని నా జీవితం విరితి. హాస్యం అంతర్భాగం, అది వ్యక్తి జీవితంలోనే ఉంటుంది. అంటే ఆయన హాస్యం కోసము అని ప్రత్యేకంగా ఒక పాత్ర తెచ్చుకోక్కర్లేదు. అది దర్శక ప్రతిభ. వ్యక్తి నడవడిని ఒడగట్టగలగాలి. అందుకే ఒక ఆయన నరేష్ గారు అందులో కళ్ళు ఇలా అంటుంటారు, అదో చమత్కారంగా ఉంటుంది చూడటానికి. నిజంగా ముగ్గురిని ఆయన మోసం చేసేశాడు. అయితే ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించాలి. అసలు నిజంగా ఆయన సమాజాన్ని ఎంత అధ్యయనం చేస్తారో విశ్వనాథ్ గారు. కొంతమంది జీవితంలో మోసం చేయడమే జీవితంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. కొంతమంది మోసకారులు కారు, కానీ వాళ్ళకి ఏమిటంటే అనుకోకుండా కొన్ని అలా చేయడం అలవాటు అయిపోతూ ఉంటారు. అందులో నిజంగా హనుమాన్లు అన్న పాత్ర అందరినీ మోసం చేసి బతికేవాడు కాదు. అతను చాలా చాలా మంచి వ్యక్తి, యోగ్యుడు. ఆ చలనచిత్రంలో మంచి పాత్ర పోషించాడు. అయితే మరి అదేం ప్రారంభమో ఆయనకు బలహీనత. ఎవరైనా సంగీతం పాడేవాళ్ళు కొంచెం అమాయకంగా కనబడితే కేవీ మహాదేవన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఫోన్లు, హాస్యాలు, సరసాలు, సల్లాపాలు చెప్పి అవతల వారిని మోసం చేసి డబ్బో ఏమీ లేకపోతే ఆవకాయ పెచ్చో పట్టుకోవాలి. అదో సరదా. నేను నిజంగానే సమాజంలో అలాంటి వాళ్ళని చూశాను. నేను ఒకప్పుడు విశాఖపట్నంలో ఉన్న రోజుల్లో లబ్ధప్రతిష్ఠుడైనటువంటి వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. ఆయన కారు దిగి అలా వెళుతుంటే వెంటనే 10 మంది గుర్తుపడతారు. అంత లబ్ధప్రతిష్ఠుడు. ఆయన సొంత ద్రవ్యం
గ్రంథాలయాలకి వాటికి ఎంత విరాళాలుగానో ఇచ్చిన వ్యక్తి. అటువంటి వాడు ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కోవడం ఏంటి అని ప్లాట్ఫామ్ టికెట్ కొనకుండా విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు. భార్య వస్తోంది. ఆమె వచ్చేటప్పుడు ఆమె స్నేహితుల్ని ఒక 5-6 తీసుకొస్తోంది. ఎందుకంటే భర్త గారు లబ్ధ ప్రతిష్ఠుడు కదా, ఏదో ఇంటికి తీసుకొచ్చి ఆయన్ని పరిచయం చేసి చూపించి 4 రోజులు ఉంచి పంపించాలని ప్రేమతో ఆవిడ 4-5 తీసుకుని వస్తోంది. ఈయన ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా వెళ్ళాడు. ఆ రోజుల్లో నాకు ఆయన అంటే చాలా చాలా అభిమానం, ఇప్పటికీ నాకు గౌరవమే. ఆయన ఇప్పుడు పేర్లు అవి అనవసరం. అందరం ఏదో 5-6 వెళ్ళి ఆయన దగ్గర నిలబడ్డాం. ఆయన ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోలేదు. మా ప్రారంభం ఏమిటో, మేము ఆయన కారులో రాలేదుగా, ముందు వచ్చాం కదా, ఆ రోజుల్లో సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళం. మేము ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కుని వెళ్ళాం. ఆయన భార్య గారు దిగారు, ఆవిడతో పాటు 4-5 దిగారు. దిగిన తర్వాత ఈయన భార్యని వాళ్ళని పరిచయం చేసుకుని ముందుకు వస్తున్నారు. సడన్గా స్క్వాడ్ వచ్చింది. మీ టికెట్లు లేవండి. మేము ప్లాట్ఫామ్ టికెట్ చూపించాం. వచ్చిన భార్య ఆవిడ స్నేహితులు టికెట్లు చూపించారు. ఈయన అడిగాడు, ఆయన టికెట్ లేదన్నాడు. అంటే నేను ఇప్పుడే తనని రిసీవ్ చేసుకోవడానికి వచ్చానండి, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోలేదు. ఆయన వెంటనే ఏం చేశారంటే, అలా కుదరదండి, మీరు ఈ ట్రైన్లో రాలేదని నాకేంటి నమ్మకం అని ఆ రైలు ఎక్కడ బయలుదేరిందో అక్కడి నుంచి ఇక్కడి వరకు పెనాల్టీతో రిసీట్ రాసి చేతిలో పెట్టి డబ్బు పెట్టారు. ఆయన ఎటువంటి వాడో ఆయనకి తెలియదుగా. ఆయన దిక్కులు చూసి తెల్లబోయి తలకాయ తీసేసినట్టే. ఇంటి నుంచి స్టేషన్కి వచ్చాడు, పర్సు చూశాడు, ఏదో 50 రూపాయలు ఎంత ఉన్నాయి. మా వంక చూశాడు, అసలే సైకిల్ మీద వచ్చేవాళ్ళం మేము, మా దగ్గరే ఉంటాయి. మేము ఆయన వంక చూసాము. ఆయన భార్య వంక చూశాడు. ఆవిడ సిగ్గుపడిపోయి హ్యాండ్ బ్యాగ్ వెతికింది. ఆ పెనాల్టీతో రాసిన రిసీట్కి కావలసినంత డబ్బు ఆవిడ దగ్గర లేదు. ఆవిడ స్నేహితులు అందరూ హ్యాండ్ బ్యాగ్స్ లోంచి తీసి ఏదో అందరూ విరాళాలు వేసి గుడికెట్టినట్టు అందరూ వేసి ఆయనకి ఇస్తే ఆయన డబ్బు ఇచ్చి రసీదు తీసుకున్నాడు. మీరు నమ్మండి, ఆ తర్వాత ఒక వారం రోజులు నేను ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను. నాకు ఆయన ముఖమే అలా ఉండిపోయింది మనసులో. ఆయన ప్రభుత్వాన్ని మోసం చేయడానికి అలవాటు పడ్డవాడు అని మీరు నిర్ధారణ చేయగలరా? అన్ని విరాళాలు ఇచ్చినవాడు, అన్ని లక్షలన్నీ సంస్థలకు ఇచ్చినవాడు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోయాడంతే. అదో అలవాటు కొంతమందికి, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా వెళ్ళడం. పెద్ద పెద్ద లాడ్జీల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సబ్బు, బ్రష్, దివ్యం పెట్టుకోవడం. అది నువ్వు వాడుకోమని ఇచ్చారు కానీ పట్టుకెళ్ళిపోమని ఇచ్చారా? వాడుకోకపోతే వదిలేయి, నువ్వు పట్టుకెళ్ళిపోవడం ఎందుకంటే అది మన కోసమే కదండి, మన కోసం వాడుకోవడానికి. అంత మాత్రం చేత ఆయన దొంగ అని మీరు అనగలరా? మీరు అనలేరు. కానీ అది వ్యక్తిత్వాల్లో ఉండేటటువంటి బహు చిన్న బలహీనత. కానీ అది ఏమవుతుందంటే, అగ్గిపుల్ల వెలిగి దూదిలో పడింది అనుకోండి, వెంటనే కాలిపోతుంది. వెలుగుతున్న అగ్గిపుల్ల వెళ్ళి బెల్లం గడ్డల మీద పడింది అనుకోండి, అవేం వెంటనే అంటుకోవు. మహా అయితే చుట్టూ ఉన్న తడిక కాలుతుందంటే బెల్లం ఏం వెంటనే గడ్డలన్నీ పాకం అయిపోవు. అది దురదృష్టం ఏమైపోయిందంటే, ఆ బయలుదేరిన 3 అన్నదమ్ములు కూడా లౌకికంగా ఏమీ తెలియని అమాయకులు. ఆ అమాయకులు అవడంలో ఆయన మోసకారి కాడు. మోసకారి కాని వాడి మాటలకి వశపడిపోయి ఉన్నదంతా పోగొట్టుకున్నారు. దానికోసం ఓ మోసం చేసేవాడు, ఓ గళ్ళలుంగి, ఓ కత్తి, ఇవన్నీ ఏం పెట్టలేదండి. సమాజంలో ఉండేటటువంటి వ్యక్తిత్వాన్నే పాత్రగా మలుచుకున్నారు. అది నిజంగా ఎంత అద్భుతం అంటే, నీకు కొన్ని బలహీనతలు ఉండొచ్చు, కానీ ఆ బలహీనత ఒక్కొక్కసారి అవతల వాళ్ళ జీవితాన్ని కాల్చేస్తుంది దిద్దుకోకపోతే. ఆ సమయంలో అది పరోక్షంగా సినిమా ముందుకు వెళ్ళడానికి పనికొచ్చింది. అది నిజము అనుకుంటే 3 అన్నదమ్ముల జీవితం, వాళ్ళని పెంచిన తండ్రి గుండెపోటుకి కారణమైంది. ఉట్టునే చెప్పి పట్టుకుపోయిన డబ్బు వల్ల ఏమైంది, వాళ్ళు గతి తప్పారు. ఆ గతి తప్పడం కూడా అందంగా తప్పినట్టు చూపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టడానికి డబ్బులు లేవు. వాళ్ళకి వచ్చింది ఏంటి, పాట పాడడం ఒకటే వచ్చు. అక్కడ ఎవరో సంగీతం పాడుతున్నారు, వీళ్ళు పాడాలి. ఏం పాడాలి అప్పుడు అంటే, నాకు ఇప్పటికీ ఆ పాట చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళకి అప్పుడు గుర్తొచ్చింది ఏం పాట అంటే, తందనాన ఆహి తందనాన, అన్నమాచార్యుల వారి కీర్తనే అంత అందంగా కూడా వాడుకోవచ్చా అనిపించింది. ఎందుకంటే ఆ పాట చూపించినప్పుడు ఒక హోటల్లో అందరూ కూర్చుంటారు. అందరూ కూర్చున్నప్పుడు కోటీశ్వరుడు కూర్చుని రమదోష తింటుంటాడు. ఒక సామాన్యుడైనటువంటి నిర్ధనుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎదురుగుండా కూర్చుని ఆయన ఇడ్లీ తింటుంటాడు. అక్కడ
మళ్ళీ ఈయన గొప్పవాడు ఈయన తక్కువవాడు అదేం ఉండదు. ఏమవుతూ ఉంటుందంటే నారాయణ సేవ. అందులో లోపల ఉండేటటువంటి శ్రీహరి అంతరాత్మ ఆయన తింటున్నాడు అనుకోవాలంతే. ఆ పవిత్ర కోణంలో చూసుకోవాలంతే. అక్కడ ఏ దోషాలు ఉంటావు. బాగా తింటే ఏమవుతుంది, కడుపు నిండిపోయింది అనుకోండి కనురెప్ప పడిపోతుంది. కొన్ని గంటలు నించున్నారనుకోండి పడవిపోయి కనురెప్ప పడిపోతుంది. నిండార రాజు నిద్రించు నిద్రయును ఒకటే. బాగా డబ్బుండి తిన్నవాడి ఇంటికి పోయి కారులోనే పడుకుంటాడు వెనక సీట్లో. అక్కడ అదే పనిగా నిలబడి 6 కూర్చున్న చోటుకు వచ్చి అడిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క కోరిక చెప్తే ధారణ చేసి వెళ్ళి తీసుకొచ్చి వడ్డించి ఎవడెవడు ఎన్ని తిన్నాడో గుర్తెట్టుకుని బిల్లు రాసిన వాడు అదే పనిగా పళ్ళాన్ని ఎడం చేతిలో పట్టుకొచ్చి పెట్టి సర్ది ఎంగిలి పళ్ళాలెత్తి ఇన్ని చేసిన వాడు రాత్రి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత పడలేకపోతాడు. కానీ అంత డబ్బుండి తిన్నవాడి నిద్ర ఒకటే, అంతసేపు నిలబడి వడ్డించిన వాడి నిద్ర ఒకటే. కీర్తన సన్నివేశం అంతా హోటల్లో వచ్చింది. చిత్రం ఏంటంటే అక్కడ అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాడు తిన్నాడు తాగాడు, ఆఖరణ లేచి తందనాలు అడిగాడు. అందుకని వాళ్ళకి అప్పుడు వెంటనే సందర్భోచితంగా గుర్తొచ్చిన కీర్తన ఏంటంటే తందనానా ఆహి తందనా.